నేను చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మాట్లాడిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పెను. క్రీస్తు ప్రభువారు ఈ మాట శిలువలో మొదటి మాటగా పలికారు. మొదటిగా ఆయన తండ్రి అని తండ్రి వైపు చూస్తూ జనులందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. అన్ని పుస్తకాల్లో ఇది లూకా సువార్తలో మాత్రమే రాయబడి ఉంది. శిలువలో ప్రభువారు మాట్లాడిన మాటల్లో మొదటి మాట ఇది ప్రార్థనా మాట. మొత్తం 3 మాటలు ప్రార్థన మాటలు పలికారు. ఫస్ట్ దేవుడు తండ్రి అని సంబోధిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత ఆయన ఎన్నో మాటలు మాట్లాడి ఉంటారు, కానీ బైబిల్లో ఆయన నరరూపధారి అయిన తర్వాత మాట్లాడిన మొదటి మాటను గురించి లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆయన కనిపించట్లేదని వెతుకులాడుతూ ఆయన కోసం తిరుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు కనిపించి, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల విషయమై నేను ఉన్నాను అని చెప్తున్నారు. ఆయన ఫస్ట్గా మాట్లాడిన మాట కూడా తండ్రి పనుల గురించి నేను పని చేస్తూ వస్తున్నాను అని. ఇది కూడా తండ్రి చిత్తం నెరవేర్చడానికే ఈ సిలువ ఎక్కారు. ఈ సిలువలో బలిగా అయ్యారు. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అక్కడ దేవాలయంలో బోధకుల యొద్ద కూర్చుని ఉన్నారంట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన మిస్ అయిపోయారని ఆయన కోసం వెతుకుతున్నప్పుడు తండ్రి ఈ మాట పలుకుతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? ఆ విషయం మీకు తెలీదా అని. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఫస్ట్ మాటలో కూడా ఏమని చెప్తున్నారు? వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని క్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారి జీవితం మొత్తం కూడా మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనే చేస్తూ శక్తి పొందుతూ ప్రార్థన ద్వారానే అనేక మందిని కాపాడుతూ స్వస్థపరుస్తూ అనేక మంది జీవితాల్లో కార్యములు చేస్తూ వచ్చారు. ఆయన మత్తయి సువార్త 4:1-2 మనం చదవద్దు, నేను చెప్తూ వెళ్ళిపోతాను. మార్కు సువార్త 1:35, లూకా సువార్త 6:12 ఇవన్నీ కూడా చూసినట్టయితే ఆయన ఏకాంతంగా కొండ దగ్గరికి వెళ్ళి ఎక్కువ తండ్రితో గడుపుతూ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ జాన్ 17th చాప్టర్ మనం చూసినట్లయితే మొత్తం ఆ చాప్టర్కి ప్రార్థన అధ్యాయం అనే పేరు కూడా ఉంది. ఫస్ట్ తండ్రి అని సంబోధిస్తూ ఇదంతా చేస్తారు. ఇలా ప్రార్థన విడువక ఆయన ప్రభువారు సిలువలో తండ్రికి మొరపెడుతున్నారు. ఏమనంటే, వీరేమి చేయుచున్నారో. వీరు అనగా ఎవరు? ఏ ప్రజల కోసం దేవుడు విజ్ఞాపన ప్రార్థన సిలువలో చేస్తూ వచ్చారు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు లిటరల్గా అక్కడ ఏ స్థితిలో ఉన్నారంటే గాయపరచబడ్డారు, బాధించబడ్డారు. ఆయన శరీరం అంతా కూడా నాగలి దున్ను వలె దున్నబడి ఉంది. ఆయన్ని దూషించారు, అపహసించారు. సైనికులు, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ఈయనని సిలువ వేయడని, సిలువ మరణం పొందాలని అక్కడున్న ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభువారి కోసం కోరుకున్నవారు, ఆశపడ్డారు. అలాంటి ప్రజల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు? వీరేమి చేయుచున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారో, వారికి ఏం మంచి జరగబోతుందో, దేని నుంచి క్రీస్తు ప్రభువారు వారిని తప్పించబోతున్నారో నిజముగా వారు ఎరుగరు. అందుకే క్రీస్తు ప్రభువారిని అంతగా బాధించారు, అంతగా దూషించారు, ఉమ్మివేశారు. ఆయన రక్త బొట్టు వరకు వారు కళ్ళు చూశారు. అలాంటిది మనుషుల కోసం ప్రభువారు ఏం చేస్తున్నారంటే, వీరు ఎరుగరు. ఒక తల్లి తన పిల్లలు తప్పు చేసినప్పుడు తన దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలియక చేస్తారండి.
దయచేసి వారిని ఏమీ అనకండి అని ఎలాంటి మనసుతో ఉంటుందో తల్లి కలిగిన మనసు క్రీస్తు ప్రభువారు కూడా అక్కడ కలిగి ఉండి తండ్రి దేవుని ఎదుట ఏం చేస్తున్నారు? మన అందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు తండ్రి, దయచేసి వీరిని క్షమించండి. చిన్న మాట అనేసి మనల్ని ఎవరైనా ఏమన్నా అంటేనే తిరిగి వెంటనే క్షమించడం చాలా కష్టం. కానీ దేవుణ్ణి అంత బాధ పెట్టిన తర్వాత, అంత దూషించిన తర్వాత అక్కడున్న ప్రజలందరినీ కూడా ప్రభువారు ఏమని చెప్తున్నారు? వీరిని క్షమించండి. ఇక్కడ ఏం చూడొచ్చు అంటే మనం తండ్రి మనసుని చూడొచ్చు. దేని నుంచి యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించండి అని తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నారంటే, అలా క్షమాపణ మనకి దొరకకపోతే మనం ఆ నరకానికి వెళ్ళిపోతాం. క్రీస్తు ప్రభువారు అనుభవించే శిక్షను మనం అనుభవించాల్సి వస్తుంది. ఆయన పడుతున్న బాధను మనం పడాల్సి వస్తుంది. ఆ నిత్య నరకాగ్నిలోనికి, అగ్నిగుండంలోనికి మనం వెళ్ళిపోతామని, మనకి క్షమాపణ లేకపోతే మనకి పరలోక రాజ్యం ఉండదని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఎదుట విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆయన మనల్ని నిత్య జీవపు వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. మనం అలా నరకంలోనికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు కాబట్టి సిలువ మీద ఎక్కికోవడం మొదటిగా ఏం మాట్లాడుతున్నారంటే ఆయన వీరిని క్షమించండి, వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు, దయచేసి తండ్రి క్షమించండి అని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, పక్షవాయుపు రోగిని దేవుడు క్షమించాడు. వ్యభిచారం చేసి పట్టబడిన ఒక స్త్రీని క్షమించాడు. తన పాదాలకు అత్తరు పూసిన వారిని క్షమించాడు. ఇక్కడ క్షమిస్తున్నాను అని అనకుండా క్షమించండి తండ్రి అని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అనే ప్రశ్న మనకు వచ్చినట్లయితే, ఇక్కడ దేవుడు అధికారం కోల్పోయి మన పాపాలన్నీ కూడా వారి మీద వేసుకొని ఆ సిలువ ఎక్కారు కాబట్టి ఎక్కడ మనం శిక్షకు పాత్రలం అయిపోతామో అని దేవుడు మరలా తండ్రి అయిన దేవుని ఎదుట విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ మనకి శిక్ష వస్తుందో, మరలా మనం ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో అని దేవుడు తండ్రి ఎదుట బ్రతిమలాడుకుంటున్నాడు. అక్కడ మొదటిగా మన కోసమే ఆలోచించి దేవుడు మన కోసమే తండ్రి ఎదుట గోజాడుతున్నాడు. అప్పుడు క్షమించిన దేవుడు అప్పుడు వారిని క్షమించాడు, ఇప్పుడు మనల్ని కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా తండ్రిని ఎరిగినప్పుడు, తండ్రి యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని క్షమించి మనకి కూడా ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి హక్కుని, అధికారాన్ని ఇస్తున్నాడు. క్షమాపణ లేకుండా నిత్య జీవం ఉండదు. క్షమాపణ లేకుండా పరలోక మార్గం మనకి తెలియదు. క్షమాపణ లేకుండా ఆ పరలోకపు ఆనందం మనకి ఉండదు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు కూడా అనేక మందిని క్షమించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే, తండ్రి మనల్ని ఎలా క్షమించాడో, ఎలా తల్లిలా తండ్రిలా ప్రేమించాడో మనం కూడా ఇతరుల్ని అలానే ప్రేమించాలని, అలాంటి మనస్సు కలిగి ఉండాలని, అలా క్షమించే వారిగా ఉండాలని దేవుడు మన నుంచి ఈ దినం కోరుకుంటున్నాడు. మొదటిగా మన జీవితంలో ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వైపు చూసినట్టు మనం కూడా తండ్రి వైపు చూసేవారి వలె ఉండాలి. ఇతరుల కోసం ప్రార్థన చేసే వారి వలె ఉండాలి. విజ్ఞాపన చేసే వారి వలె ఉండాలి. ఇతరుల్ని క్షమించే వారి వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగా.